నమస్కారం, వెల్కమ్ టు జబర్దస్త్. 2024లో ఏపీ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే మనకు చాలా నేషనల్ సర్వేలు కానీ స్టేట్ సర్వేలు కానీ కొంత యూట్యూబర్లు కానీ చాలా సర్వేలు మనకు బయట పెడుతున్నారు. ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వస్తుందని, కొంతమంది లేదు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కానీ మన వాస్తవ లెక్కలను ఒకసారి మనం గుర్తిస్తే జనరల్గా ఒక నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మనం నిశ్చితంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే 2018లో ఏ పార్టీకి ఎంత ఓటు బ్యాంక్ వచ్చింది ఒకసారి చూసుకుంటే 2019 ఎలక్షన్లో వైసీపీ పార్టీ మొత్తం 151 సీట్లు కైవసం చేసుకుంది. దీనికి వచ్చిన ఓటు బ్యాంక్ ఏంటంటే 49.75 అనుకుంటాను, 75 అంటే 49.75% ఓటు వచ్చింది పర్సంటేజ్లో. అదే టీడీపీకి అయితే ఓన్లీ 23 సీట్లే గెలుచుకుని ఇది 39.17. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం దగ్గరగా 10.75% ఉంది. 10.75 అంటే భారీ ఎత్తున మరీ తేడా చాలా తేడా. 2014లో చూసుకుంటే జస్ట్ 0.3% ఉంది. అదే బీజేపీ ఓటు బ్యాంక్ కూడా కలుపుకుంటే 2.5 ఎంత వచ్చిందనమాట 2014లో చూసుకుంటే. కానీ ఇక్కడ ఏంటంటే ఏకపక్షంగా వైసీపీ పార్టీని ఒకసారి చూడాలనే ఉద్దేశంతో గెలుచుకున్నారు. న్యూట్రల్ ఓటు బ్యాంక్ చూసుకుందాం. సహజంగా వైసీపీ అండ్ టీడీపీ జనసేన జేఎస్పీ వీటిని చూసుకుంటే న్యూట్రల్ ఓటు బ్యాంకు దీనికి 40% ఓటు బ్యాంక్ ఉందనుకుందాం, దీనికి 40% ఓటు బ్యాంక్ ఉందనుకుందాం. ఇక్కడ మన న్యూట్రల్ ఓటు బ్యాంక్ ఎందుకు చెప్తున్నట్టు ఇట్లా గతంలో 5.55 వచ్చింది దీనికి, అంటే దగ్గర ఒక 6% ఓటు బ్యాంక్ ఉందనుకున్నాం జేఎస్పీకి. ఈ న్యూట్రల్ ఓటు బ్యాంకు 2024లో కూడా కంపల్సరీ ఓట్లు అనమాట. ఇవి మనకి వైసీపీకి 2019లో ఎంత వచ్చింది దగ్గర 49.5 అంటే 50% చూడండి, 50% ఓటు బ్యాంక్ వచ్చింది. టీడీపీకి 39.5 అంటే 40% చూడండి, దీనికి 40%. ఇక్కడ మనం 40% తీసుకున్నాం. న్యూట్రల్ పక్కాగా ఉండే ఓటు న్యూట్రల్ కాదు, పక్కాగా ఉంటే ఓటు బ్యాంక్ 40%, టీడీపీ ఓటు 40%, జేఎస్పీకి అంటే జనసేన 6% పక్కా ఓటు బ్యాంక్ ఇది. ఎందుకంటే వాళ్ళకి సాలిడ్గా పడిపోయే ఓటు బ్యాంక్. ఇప్పుడు ఇందులో ఉన్న 10%లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వ్యతిరేకత కంపల్సరీ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. దాంట్లో మనం 5% తీసేస్తాం, ఇంకో 5% ఓటు బ్యాంక్ కలిపేద్దాం. అంటే 45% ప్రస్తుతం కూడా పడే అవకాశాలు ఉంటాయి. అంటే 45 అంటే 44 అనుకుంటారు, కానీ పక్క ఒక పర్సెంటేజ్ ఎక్కువ వేద్దాం. ఎందుకంటే ఈ 10%లో ఒకసారి చూద్దామన్న వాళ్ళు, న్యూట్రల్లో ఉన్నవాళ్ళు, కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా పక్కా నెగ్గే టీడీపీ ఏరియాలో కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూద్దాం, చంద్రబాబు నాయుడు పరిపాలించాడు కదా చూసాం కదా అనే ఉద్దేశంతో వన్ సైడ్గా కొట్టడం వల్ల 10% పెరిగింది. దాన్ని పక్కనెట్టి ఇప్పుడు కూడా పథకాలు బాగున్నాయి జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అని పక్కా వైసీపీ ఓటు బ్యాంక్ 40 కాకుండా ఇంకో 5% కలిపేద్దాం. దీనికి టీడీపీకి పక్కా 40% ఓటు బ్యాంక్ కాకుండా దీనికి తక్కువ చూద్దాం, మనం 4% చూద్దాం. ఎందుకంటే ప్రతిపక్షం ఉంది కాబట్టి అనేక అన్యాయాలకు గురైంది, చంద్రబాబు ఉంటేనే బెస్ట్ అనుకున్నాం. కొంతమంది న్యూట్రల్ ఓటు బ్యాంక్ కంపల్సరీ మారుతుంది, దాన్ని 4% కలుపుదాం. అంటే 44% వస్తుంది, 44% వస్తుంది. ఇక్కడ జేఎస్పీకి 6% ఉంది, మనం ఎక్కువ ఏం కలుపు జస్ట్ 2% పెరిగింది అనుకున్నాం. ఎందుకంటే గతంలో కాపు ఓటు బ్యాంకు కూడా వైసీపీకి వేయడం జరిగింది. ప్రజారాజ్యంలాగా మన పరిస్థితి అవుతుందేమో అనుకుని ఎక్కువ ఎవరు కూడా కాపు ఓటు బ్యాంకు కూడా పవన్ కళ్యాణ్ నమ్మలేదు. కానీ ఇప్పుడు సాలిడ్గా చాలామంది 80% వరకు కాపు ఓటు బ్యాంక్ కానీ బీసీలో కానీ చాలా ఓటు బ్యాంకు జేసీపీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గతంలో 6% అయితే ఇప్పుడు 2% పెంచి 8% కింద లెక్కేసుకుందాం. 8%. ఇప్పుడు చూడండి, జస్ట్ మనకి లెక్కల ప్రకారం బీజేపీకి గతంలో 2019లో ఇక్కడ ఎక్కడ తీసుకుందాం, ఇచ్చి చెప్పేస్తున్నాను, 0.8% వచ్చింది బీజేపీకి, 0.8%. ఇప్పుడు ఏదో పురంధేశ్వరి గారు నిలబడతారు, పొత్తులు లేకపోయినా ఒక 1% పెరిగింది అనుకుందాం. ఇది ఆ 1% ఇక్కడ వేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ ఉండేది వైసీపీకి 45%, టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీ 44 ప్లస్ 8 52 ప్లస్ బీజేపీ 1% 53%. ఒకసారి చూడండి, వైసీపీకి 45%,
టీడీపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమికి 53%. సేమ్ మనం ఇలాగే అనుకుంటే లేదు వైసీపీకి ఇంకో 2% ఎక్కువ వచ్చింది, 47% వచ్చింది. ఇక్కడ టీడీపీకి తగ్గించేద్దాం, 2% తగ్గించేద్దాం. టీడీపీలోనే 42% వేద్దాం అనుకున్నారు. గతంలో 40 వేస్తే 23 సీట్లు వచ్చినాయి. పక్క ఓట్ బ్యాంక్ ఉన్నారు వీళ్ళు, 23 సీట్లు వచ్చినాయి. 2% పెరిగింది అనుకుంటే పెద్ద ఏం పెరగలేదు, 2 పెరుగుదాం అనుకుంటాం. 42 ఇది 8% అంటే 50. ఓకే, 50 ప్లస్ బీజేపీది 1 మొత్తం ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది 51% వచ్చింది అనుకుందాం. ఇతరులు అంటే 47 ప్లస్ 51 98%. మిగతా 2% ఇతరులు కాంగ్రెస్కి వస్తాయి అనుకుందాం. దీన్ని బట్టి చూస్తే 2024లో వైసీపీకి 47% వస్తే టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమికి 51% వస్తే, ఇతరులకు 2% వస్తే, ఇతరులకు ఇంకో % పెంచండి, ఇక్కడ తగ్గించండి. 50 తీసుకున్నా ఎంత తక్కువ తీసుకుని ఇక్కడ ఎన్డీఏ కూటమి కంపల్సరీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి వైసీపీ పత్రికలు చాలా బాగున్నాయని ప్రజా వ్యతిరేకత ఉండి దాడులు ఇవన్నీ చూసుకున్నా దానికి సాలిడ్గా నేను అనుకున్నాను. పక్కా ఓటు బ్యాంక్ 40% ఉంటే ఇంకా 7% కలిపి మిగతాను. మొన్న అయితే 50% వచ్చింది, 3% తగ్గించాను నేను. 3% ఓటు బ్యాంక్ కంపల్సరీ వ్యతిరేకంగా ఉంది, 3% తగ్గించాను. ఈ కూటమికి చూసుకుంటే జేసీబీకి 6% పెరిగింది, 8%, బీజేపీకి 1%, దీనికి 42 అంటే గతంలో 40% వచ్చింది, ఇప్పుడు 2% పెరిగింది అనుకుందాం. 42, 8, 50 ప్లస్ బీజేపీ 1%, 51%, 1% కూడా తీసాను. 50% చూసుకుంటే ఎటు లెక్కలు చూసుకున్నా పక్కాగా ఆలోచించిన ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ అధికారంలోకి వచ్చి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకున్నాం. జై భీమ్ అందరికీ.